హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మా చిన్నోడికి ఇలా ఎస్కలేటర్ ఎక్కడం అంటే చాలా ఇష్టము. అయితే మేము ఎక్కడికి వెళ్తున్నాము అని అంటే మండి తినడానికి. ఇక్కడ ఈ సెటప్ చాలా బాగుంది కదా. మీరైతే ఏం చూస్తారు ఈ సెటప్లో? మా సిరి అయితే ఏం చూసిందో తెలుసా? ఆ పెళ్లి కూతురు చెవులకున్న కమ్మలు బాగున్నాయంట. ఆడపిల్ల అనిపించుకుంది అసలు. ఇక్కడ మా చిన్నోడు హ్యాపీనెస్ చూడండి, హాయ్ చెప్తున్నాడు. వాడికి ఎస్కలేటర్ అంటే చాలా పిచ్చిదట్టు. మనం ఎత్తుకోవద్దు, వాడే నించోవాలి. మా సిరి మమ్మీ నేను కూడా సింగిల్గానే వస్తాను అని చెప్పింది. ఇక్కడ మేము వెళ్ళింది బార్కర్స్ అనే మండి ప్లేస్కి. ఇది కేపీహెచ్బి పిఎన్ఆర్ టవర్స్ అనుకుంటా, అందులో ఉంది. అయితే ఇది బాగుంది టేస్ట్, యాంబియన్స్ కూడా చాలా బాగుంది. ఇక్కడంతా డెకరేటివ్ పీసెస్ పెట్టారు, అరేబియన్ స్టైల్లో పెట్టారు. ఇదంతా చాలా బాగుంది చూడడానికి కూడా. అండ్ డెకరేషను అదంతా బాగుంది. అండ్ దట్టు అందులో ఆ రోజు ఏంటి స్పెషల్స్ అనేది కూడా ఒక చిన్న బోర్డ్ లాగా పెట్టారు. డే టు డే చేంజ్ చేస్తూ ఉంటారంట అది. అండ్ స్టార్టింగ్లోనే బార్ కౌంటర్ ఉంది. ఇక్కడ మేము వెయిట్ చేస్తున్నాము. అంటే చిన్న పార్టీషన్స్ రూమ్స్ లాగా ఉంటాయి కదా మండి ప్లేస్లో తినే దగ్గర. అయితే అక్కడ కావాలి అంటే ఒక 5 minutes వెయిట్ చేయండి అని చెప్పారు. అంటే ఫుల్ ఉందన్నమాట. పక్కన సైడ్లో ప్లేస్ ఖాళీ ఉంది, అక్కడ కూర్చుందామంటే ఇంకా మనం మండి బిర్యానీ తినడానికి వచ్చి నార్మల్గా చైర్స్లో కూర్చుని తింటే ఆ ఫీల్ ఉండదు కదా, వద్దు అనేసి వెయిట్ చేద్దామన్నారు. మా సిరికేమో అక్కడ ఖాళీ ఉంది కదా మమ్మీ, అక్కడైనా కూర్చుందాము, నాకు అదే నచ్చింది అని చెప్పింది. మేమేమో చిన్నోడు ఉన్నాడు కదా, ఊరికే బయటకు వస్తాడు, వద్దు ఇంకా చిన్నగా రూమ్ లాగా ఉంటుంది కదా, ఇందులోనే బాగుంటుందిలే, ఇక్కడ కొంచెం కంఫర్ట్గా ఉంటుంది అని చెప్పేసి వెయిట్ చేసి ఫైనల్గా ఒక 10 minutes వెయిట్ చేసిన తర్వాత మాకు దొరికింది. అండ్ ఇక్కడ వాళ్ళు రేట్ డిస్ప్లే కోసం అని పెట్టారనమాట, చిన్న బోర్డ్ లాగా ఏంటి ఎలా ఉంటుంది అని. అది అరేబియన్ ఫ్యూజన్ ఫీస్ట్ అంట. సో అరేబియన్ మోడల్లో ఉంటుందన్నమాట అంతా ఫుడ్ కూడా. అండ్ దీని ప్రైజెస్ కూడా ఉన్నాయన్నమాట చిన్నగా. అంటే నాకైతే ఎలా అనిపించింది ఏంటి అంటే వర్త్ఫుల్గా అనిపించింది. మేము తిన్న ఫుడ్కి ఆ ప్రైస్కి అయితే చాలా వర్త్ఫుల్గానే ఉంది. టేస్ట్ కూడా చాలా బాగుంది. నేను ఇంతకు ముందు కూడా ఒక 2 times మండి ట్రై చేశాను. నాకైతే అస్సలు 0.1% కూడా నచ్చలేదు, అస్సలు బాగోలేదు. టేస్ట్ అయితే నేను అదే బ్రెయిన్లో పెట్టుకొని అసలు వద్దు అంటే కూడా ఏం కాదు, బాగుంటుంది బాగుంటుంది, నేను ఆల్రెడీ ఇంతకుముందు ఒకసారి తిన్నాను అని మా బావ తీసుకొచ్చారు. నాకైతే అస్సలు బ్రెయిన్లో జీరో ఉందన్నమాట ఇంట్రెస్ట్. అస్సలు బాగుండదు అని నేను ఫిక్స్ అయిపోయాను. ఇంకా ఒకసారి ఓల్డ్ సిటీలోనే తిన్నాము, అక్కడే బాగాలేదంటే ఇంకెక్కడ బాగుండదులే అనేసి ఫిక్స్ అయిపోయాము. మా చిన్నోడు చూడండి టిష్యూతో ముద్దుగా మూతి ముక్కు తుడుచుకుంటున్నాడు. వాడికి కోల్డ్ ఏమీ లేదు, బట్ వాడికి టిష్యూ కనిపిస్తే చాలు క్లీన్ చేసుకుంటాడు. ఆ పైన లైట్ అయితే నాకు భలే నచ్చింది, ఆ బ్యాక్గ్రౌండ్ లైట్ అదంతా బాగుంది. ముద్దపప్పులా కూర్చున్నాడు అనమాట, వెయిట్ చేస్తున్నాడు ఏమొస్తుంది ఏంటి అని. వాడికి ఏం తెలియదు కదా, ఆమొస్తుంది అని మాత్రం చెప్పాను అంతే. దీని ప్రైజ్ లిస్ట్ అనమాట. మేమేం తీసుకున్నాము అంటే ఈ అరేబియన్ స్పెషల్ ఫిష్ ఇది తీసుకున్నాం స్టార్టర్ కిందన. అది ఆ బార్కా స్పెషల్ అంట. మేము యాక్చువల్గా వెయిటర్ని అడిగాము ఏది బాగుంటుంది అని, మురుగు ముస్లిం అండి. అండ్ అవి రెండు చాలా బాగుంటాయి, చాలా స్పెషల్ ఇక్కడ అని చెప్పారు. సో వాళ్ళకే తెలుస్తుంది కదా ఏంటి స్పెషల్ అని, అలా వాళ్ళని అడిగి తీసుకోవడం బెటర్ అని నా ఫీలింగ్. అండ్ ఫైనల్గా మా స్టార్టర్ అయితే వచ్చేసింది, మయోనైస్తో ఇచ్చారు. టేస్ట్ ఎలా ఉంటుందో ఏంటో అనుకున్నాను కానీ చాలా బాగుంది. మా చిన్నోడైతే నీట్గా టిష్యూతో ప్లేట్ తుడుచుకుంటున్నాడు. బయటికి వెళ్తే ఎందుకు ఇంత ఇంట్రెస్ట్ ఉంటుందో పిల్లలకి నాకు అర్థం కాదు. అసలు టేస్ట్ ఎలా ఉంటుందో ఏంటో అని ట్రై చేశాను కానీ పైన ఏదో క్రిస్పీ లేయరు, లోపల ఫిష్ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. మా సిరి యాక్చువల్గా ఇంట్లో పెడితే ఫిష్ అంటే చాలు ఎంత ఏడుస్తుందో తినడానికి. మరి ఒకప్పుడు తినేది కానీ ఇప్పుడైతే అస్సలు తినట్లేదు. ఇది మాత్రం తనకి చాలా నచ్చింది. డాడీని మమ్మీ వీడియో అంటుంది, ఆయనకు అసలు వీడియోలో కనిపించడం ఇష్టం ఉండదు, అందుకే సైలెంట్గా చెప్తుంది డాడీని కూడా తీయి అని. తనకైతే చాలా నచ్చింది, మా చిన్నోడికి కూడా నచ్చింది, కొంచెం తిన్నాడు. ఇంట్లో అయితే నేను ఎంత సతాయించి పెడతానో అసలు వాడు అస్సలు తినడు. ఎలా ఉందిరా అంటే కారం వస్తుంది అని చెప్తుంది. యాక్చువల్గా అదంత స్పైస్ లేదు. ఇలా బయటకు వస్తే మాత్రం వాడే తినేస్తాడు. ఫైనల్గా మురుగు ముస్లిం మండి వచ్చింది. అసలు ఇందులో కిస్మిస్ ఎందుకు వేస్తారో నాకు ఎప్పటికీ అర్థం కాదు. అంటే స్వీట్స్లో ఓకే, బట్ ఇలాగ బిర్యానీలో వీటిలో కిస్మిస్ ఏంటో ఏమో. మా సిరి అయితే క్యారెట్ తింటుంది, ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ క్యారెట్, కీరా, లెమన్, ఆనియన్ ఇవి మాత్రం తింటారు. మా చిన్నోడు చూడండి, వాడు తినే కొంచెం అయినా కూడా ఎంత నీట్గా కూర్చొని తింటున్నాడో. అసలు ఇంట్లో అయితే ఎంత సతాయిస్తుందో. టేస్ట్ మాత్రం నిజంగా చాలా బాగుంది, మా సిరికి కూడా చాలా నచ్చింది. నేనైతే అంత చెప్పినా కూడా నమ్మకుండా అసలు ఎలా ఉంటుందో ఏంటో అని డౌట్తోనే తింటున్నాను.
పీస్ అయితే నాకు చిన్న సైజులో ఉండాలి. నేను బయట బిర్యానీస్ అవి ఎప్పుడు తిన్నా కూడా అసలు పీస్ తినను, రైస్ గ్రేవీతోనే ఫినిష్ చేస్తాను. బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంది, నిజంగా వర్త్ఫుల్ అనమాట. అసలు చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. మా చిన్నోడైతే నీట్గా వాళ్ళ డాడీ పక్కన వెళ్ళి మజ్జిగ వేసుకొని తింటున్నాడు రైతాతో. ఈ పక్కన కూర్చొని తిన్నాడు కదా ఫస్ట్, అదంతా చెత్త చెత్త చేశాడు, మొత్తం కింద పడేసి అమ్మ చిచ్చి బాగాలేదని చెప్పేసి మళ్ళీ వాళ్ళ నాన్న పక్కన వెళ్ళి కూర్చొని తింటుంది మజ్జిగతో. కొంచెం దగ్గర కర్రీతో తిన్నది, తర్వాత మళ్ళీ మజ్జిగతో. ఫైనల్గా మేమైతే రైస్ ఫినిష్ చేసి ఇంకా పీసు మా బావకి ఇచ్చేసాం. ఇంకా మా సిరికి అయితే అక్కడికి వెళ్ళి కూర్చోవాలని వచ్చినప్పటి నుండి ఉంది. ఇంకా వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోయిన తర్వాత ఇంక మా సిరి మా చిన్నోడు ఇద్దరు కలిసి వెళ్ళి కూర్చొని అక్కడైతే ఆడుకున్నారు. మీకు నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేసినట్టయితే నా వీడియోస్ నోటిఫికేషన్ వెంటనే వచ్చేస్తుంది మీకు. ఇక్కడ ఏంటి అంటే బార్కస్లో ఇలాగ ప్యాకెట్స్లో ఇచ్చారు సోంపు. ఫైనల్గా మా బిల్ వచ్చేసింది. అరేబియన్ స్పెషల్ ఫిష్కేమో 379, మండి 699 అండ్ సర్వీస్ ఛార్జ్ సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ అని వేశారు. యాక్చువల్గా సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ వేసిన తర్వాత ఈ సర్వీస్ ఛార్జ్ అనేది వేయొద్దంట. నాకు తెలియదు, నాకైతే ఆ రోజే కొత్తగా తెలిసింది. మళ్ళీ అది తీసేసి తీసుకురండి అని మా బావ చెప్పిన తర్వాత ఓకే సార్ అని చెప్పేసి మళ్ళీ వాళ్ళు తీసేసి తీసుకొచ్చారు బిల్లు. మా సిరి మా చిన్నోడైతే ఆ సోంపుతోనే ఫుల్ ఎంజాయ్ చేస్తారు. వాళ్ళకి ఫుడ్ కంటే కూడా ఆ సోంపు ఉంటే సరిపోతుంది. ఎంత ఇష్టంగా తింటాడో మా చిన్నోడైతే ఆ సోంపుని. ఫైనల్గా బిల్ వచ్చేసింది 1132, 53 రూపీస్ లెస్ చేసి 1132 వేసి తీసుకొచ్చారు. అండ్ చాలా బాగా ఎంజాయ్ చేసాము. మీరు ఎప్పుడైనా ట్రై చేయాలనుకుంటే ఇక్కడ ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.